రథం సెంటర్లోకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం బ్యారేజ్ దగ్గరికి వెళ్దాము. చేపలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఎందుకంటే కృష్ణలో ఫ్రెష్గా పెట్టిన చేపలు ఉంటాయి, సూపర్గా ఉంటాయండి అవి. ఇంకా అందుకని చెప్పి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, చాలా రోజులైంది మనం కృష్ణలో చేపలు తిని. ఒక్కసారి అయితే మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటాయో ఏంటో, అసలు ఉన్నాయో లేవో కూడా చూద్దాం ఒకసారి అయితే మనం. ఇదిగోండి ఇప్పుడైతే మనం బ్యారేజ్ మీదకి వెళ్తాం. అదే కనిపిస్తుంది కదండి, విజయవాడ దుర్గా టెంపుల్ అండి, అది కనిపిస్తుంది కదా. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా. ఇదిగో మనం అయితే ఇప్పుడు బ్యారేజ్ మీదకి వచ్చాం. కృష్ణలో అయితే అసలు వాటర్ ఏమీ లేవు, మొత్తం ఎండిపోయింది అనమాట. ఎందుకంటే ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయింది. ఒకసారి అయితే మనం బ్యారేజ్ అవతల చేపలు అయితే అమ్ముతారు, ఒకసారి చూద్దాం మనం వెళ్ళిపోయి. ఇదిగోండి కృష్ణలో అయితే వాటర్ కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. అదిగోండి కనిపిస్తుంది కదా కొండ, అది సీతానగరం అనమాట ఆ కొండ. మన కృష్ణలో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఇటు లాకులు అవతల అయితే ఒకసారి చూడండి, కృష్ణలో కొంచెం ఉన్నాయి వాటర్. మనకి వాటర్ అయితే వదలలేదు మనకి. రేపు వర్షాలు పడితే నీళ్ళు ఎత్తుతారు అనమాట. ప్రస్తుతానికి అయితే అటైతే ఫుల్గా ఉన్నాయి, ఇటైతే ఇక ఎండిపోయినట్టుగా కొంచెమే ఉన్నాయి. ఏం సడన్ బ్రేక్ లేస్తున్నావు? ఇదిగోండి బ్యారేజ్ దాటేసాము ఇప్పుడు మనం అయితే. ఇటు కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ డౌన్లోకి దిగితే మనకు అక్కడ చేపలు పడుతూ ఉంటారనమాట. మరి కొంచెం లేట్ అయింది కాబట్టి ఉంటాయో లేదో ఒకసారి అయితే మనం చూద్దాము. మనం ఒక డౌన్ అనుకొని ఇంకో డౌన్లో దిగామండి. వచ్చి కొంచెం పొరపాటు పడ్డాడు. చిన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి తీసుకుంటామండి. నెత్తమే పెట్టుకుంటా ఒకటి. ఇదేంటిది, ఏంటో చెప్పు. ఇవన్నీ తెలియదు అంటే మా ఆయనకు కూడా, నాకు కూడా తెలియదు. ఆయనకు తెలియకపోతే ఏవో కొత్తగా కట్టుకున్నారనమాట. ఏవి ఇక్కడ చేపలు ఏం కనబడట్లేదు ఏంటో మరి. అది మ్యాటర్. మనం అలా చుట్టూ ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగి చూపించినట్టు ఈ వంతునికి అయితే మనం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట. ఓన్లీ ఒరిజినల్ కృష్ణ చేపలు ఇందులో పట్టి అమ్ముతారు. ఇది కూడా అందరికీ పట్టడానికి లేదండి, వీళ్ళకి మాత్రమే ఉంటుంది ఇక్కడ అవకాశం. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు ఇక్కడ పట్టడానికి. ఇక్కడ చేపలు చేసే వాళ్ళు కూడా అంతే, యూనిటీ అనమాట ఇంత మొత్తం. చిత్తడాయిలు అవి ఆగండి అయ్యే చిత్తడాయిలు, నల్ల చిత్తడాయిలు అయ్యా. నెంబర్ 1 చేపలు ఇవన్నీ. నెంబర్ 2, 3, 4, 5 అలా ఉంటాయి. ఇవన్నీ 5 చేపలు. ఇది ఏంటి చూస్తున్నా, ఏమో నీ ఇష్టం. అవి ఏం చేపలు? అవి మోసలేనా? తీసుకోవా? ఏమో నీ ఇష్టం, ఆలోచిస్తున్నావుగా. ఈ అడుగులు అయితే ఈ అడుగులు పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళు తీసి వాళ్ళ నుంచి పే చేస్తున్నారండి ఫ్రెష్గా చేపలు. సరే పదండి అయితే. అయితే నల్ల అదేనా? ఆ సంచిలో పెట్టేలే. ఇవి కలవి చిన్నవి, అవి పెద్దవి కలిసినా పర్లేదు. వాళ్ళవి పెద్దవి మనకు వస్తాయి.
పెద్ద మనకు వచ్చినా ఎక్కువ అలగలుతాయి ఇక చేపించేద్దామా ఇష్టమోస్ ఇక్కడ బయట చేపలే అమ్మరుగా కిష్టలో అయ్యాం సరికది ఒరిజినల్ చెరువి ఇక్కడ అమ్మరు చేపల మార్కెట్కి వెళ్ళిపోతే పోద్ది అక్కడ చేపించుకున్నాం వెళ్ళి చేపల మార్కెట్ అసలు ఇక ఈ చేప ఉండిద్ది ఎంత టేస్ట్గా ఉండిద్ది నువ్వు మళ్ళా ఇక్కడికి వస్తావు ఈ నల్ల చిత్తులు ఇది అంత రుచిగా ఉంటాయి అమ్మడం ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతావు అక్కడ ఖాళీ లేదు అనుకుంటా మార్కెట్కి వెళ్ళిపోదామా మరి అయితే ఆడు చూడు ఏంటి ఉండేది అక్కడ చాలాసేపు పెట్టిద్ది మార్కెట్కి వెళ్ళిపోయి చేపల మార్కెట్ అక్కడ అందులో పెట్టి కాదు ఇక్కడ ఖాళీ లేదు చేపల మార్కెట్కి వెళ్ళి చేపించేసుకున్నాం మన దాంట్లో మనం ఏలెట్టుకునేదానికన్నా పక్కన దగ్గర ఏలెట్టడం వల్ల వచ్చి రాదో ఎద్దులోనూ రాదు అది ఆ వీడియోలో నా చేపలు రెడీ సరే ఇంకా చేపల మార్కెట్కి వెళ్ళి చేపించుకుందాం పదండి ఇవాళ మనం విజయవాడ మొత్తం తిరుగుతామేమో నాకు తెలిసి ఆ చిన్న చేపలైనా 150 రూపాయలకి ఇచ్చేస్తాడు కదా అవి గొరకలు అవి బాగా పైలట్లు జులాబీలు చైనా గొరకలు జులాబీలు చైనా గొరకలు అవి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి పెద్ద చైనా గొరకలు అదే జిలేబీలు ఆ నేలలో కలిసిపోయినాయి కనపడ కూడా ఎందుకు 50 రూపాయలు తీసుకో వాళ్ళకే కేజీన్నర చేపలు 40 రూపాయలకి చేసేది లేదు నువ్వు నాకు చెప్తే అలాగా ఒకటి 2 కేజీలు చేపలు మామూలుగా లెక్క వేసుకున్నా సరే కేజీ 30 రూపాయలు తీసుకునేది మార్కెట్లో పెడదాం చెయ్యి చేసాక ఏమన్నా తగ్గిపోద్దేంటి ఏం తగ్గదు ఏం లేదు 60 రూపాయలు తీసుకో వేసి ఆమె దగ్గర చేయించుకుంటా కానీ చెయ్యి నువ్వు 60 రూపాయలు నువ్వు నాతో బేరాలొద్దు లైట్ కూడా వేసాను నీకు నీట్గా రైట్ ఇక ఈ చేప ఒకటి పెద్దది అవన్నీ చిన్న చిన్న పావు కేజీ చేపలు అవి రెండే పెద్ద అవి పావు కేజీ ఉంటాయి ఒకటి కళ్ళు తీసి చేపలకి ఈ కన్ను గుడ్లు తీసాను గుడ్లు తీసి తలకాయ కిందకి నీట్గా రావాలి తలకాయ మాత్రం కొంచెం తెల్లగా వద్దు కొంచెం నీసు వాసన వస్తాయి అనుకుంటా చేప అయిగా ఈ నల్ల చిత్ర ఇది ఏమన్నా వచ్చిందా సర్లే ఉన్నాయి
2 కేజీలు ఉంటాయా? 2 కేజీలున్నర ఉంటాయి. 3 కేజీలు ఉండొచ్చు. ఫోటో తీసి చూపించు. చేసిన తర్వాత ఈ 2 కేజీలు లేవు. ఇంకెంతకన్నా తగ్గిపోతాయి. 2 కేజీలకి ఎక్కువ ఉంటే కొంచెం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మరి అక్కడ చేపలు అది తీసుకొని చేపించి అయితే ఇంటికి తీసుకొచ్చి నీట్గా కడిగేసుకున్నా. మీరు అనుకోవద్దు ఏంటి ఇట్లా ఉన్నాయి బ్లాక్ గాని, ఈ చేపలే నల్ల చిత్తులేలు అండి. దీని పేరే నల్ల చిత్తులే అంటారు. మనకి విజయవాడలో ఉండే వాళ్ళకి చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది ఈ చేపల గురించి. ఇంకా ఇది మనం ఇదేంటి క్లీన్ చేయలేదని మీరు అనుకోవద్దు, చేప బ్లాక్ గా ఉంటుంది. ఇప్పుడైతే నేను నీట్గా కడిగేసుకున్నా. కడుక్కున్న తర్వాత ఉప్పు కారం అయితే నేను వేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే ఇవి ఆల్రెడీ 5 చేపలు అనమాట. అన్నీ ఒకేసారి వండుకోలేము కాబట్టి నేనైతే ఇప్పుడు సరిపడా వండుకొని మిగిలిన అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నేనైతే ఫస్ట్ కలిపి 1 గంట సేపు అయితే పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టిన తర్వాత 1 గంట సేపు ఆగిన తర్వాత నాకు ఎన్ని అవసరమో అన్ని మట్టిగా తీసి వండుకుంటాను. మిగిలినవి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ చేప ఏమీ పాడవదండి. మీరు కొన్నప్పుడు చూసారు కదా, బతికిన చేప, ఫ్రెష్ చేప, కృష్ణలో పట్టిన చేప అనమాట. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ఆయిల్ అయితే నేను వేసేసుకున్నా. ఇప్పుడైతే ఇవి కొంచెం కలిపేసుకుంటాను. ఇదిగోండి నేను వేసుకోవడమే ఇలా జల్లినట్టు వేసుకున్నా కాబట్టి అన్నిటికీ పట్టేసింది. ఇప్పుడైతే ఇవి ఇంకో చిన్న బేషన్లోకి తీసుకుంటా. ఎందుకంటే ఇంత పెద్ద బేషన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము కాబట్టి నేను ఇందులో తీసేసి అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అప్పుడు వండుకునేటప్పుడు కొన్ని ముక్కలు తీసేసి అయితే పులుసు పెట్టేస్తా. అసలు ఈ నల్ల చిత్తడే పులుసు పెడితే ఉండిద్దండి, అసలు మామూలుగా ఉండదు. అసలు అంత బాగుండిద్ది. అసలు తినే కొద్దీ తినేయాలనిపిస్తుంది. మామూలుగా ఇంట్లో వండారంటే ఆ ఫలంగా కూర్చొని దాక మొత్తం ఖాళీ చేసేస్తారు అనమాట. అంత టేస్ట్ ఉండిద్ది. ఫస్ట్ మాకు కూడా తెలియదండి ఈ చేపల గురించి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి మాకు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అప్పుడు ఒకసారి వండిన తర్వాత ఈ నల్ల చిత్తడిలో ఉండే తడాకా ఏంటి అన్నది మాకు అప్పుడు తెలిసిందన్నమాట. ఈ ఆయిల్ కూడా నేను వేసేసుకుంటున్నాను. 3 కేజీలు ఉంటాయా 5 చేపలు? ఈజీగా ఉంటాయి 3 కేజీలు. 400 అంటే ఎక్కువ పెట్టావేమో రేటు. ఏంటి వేసిన చేపలు వచ్చినాయి ఏంటి? ఒకసారి ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి. ఇన్ని చేపలు 400 ఎక్కువ అని మా ఆయన అంటున్నాడు. మీరేమంటారు? చేసినందుకు ఒక 80 రూపాయలు, 480 దగ్గర 500 అయింది. చేసినందుకు 80 రూపాయలు, ఆయిల్ ఒక 20 రూపాయలు, మసాలా ఒక 20 రూపాయలు, ఇవన్నీ మనం లెక్కేసుకోకూడదు. అర్థమవుతుందా? తినాలి అనుకునేటప్పుడు ఇక ఫ్రెండ్స్ ఇవి మేమైతే పద్దాకా వెళ్ళి తెచ్చుకోమండి. ఇక వెళ్ళాం కాబట్టి తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఈ చేప అనేది సూపర్ ఉంటుంది. మా చెల్లి కూడా 2 తీసుకుంది. దాని అయితే కొంచెం పెద్ద చేపలు 2 కేజీలే 2 చేపలే 2 కేజీన్నర ఉంటాయి, పెద్ద చేపలు అనమాట. అది 2 తీసుకుంది. వాళ్ళు విడిగా ఇవ్వరండి, మనకు కావాల్సిన ఒక బేషన్లో పెట్టేస్తారనమాట. మనం అట్లా మాట్లాడేసుకోవడమే. ఇప్పుడు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత గంట తర్వాత అయితే చేపల పులుసు కోసం నేను ఇదిగో చూడండి ఇవన్నీ రెడీ చేసి ఇదిగోండి కొన్ని ముక్కలు అయితే తీసి పెట్టుకున్నా. ఇది పచ్చి మసాలా, ఇదేమో మిర్చి, జీలకర్ర, టమాటా, ఉల్లిపాయ అనమాట. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్లో ఇది వేసేసుకున్నాము. నేనైతే చేపల పులుసు ఇట్లానే చేస్తాను అండి. పులుసు మంచి టేస్ట్ వచ్చి మంచి గ్రేవీ లాగా చిక్కగా వచ్చింది, బాగుండిద్ది అనమాట. అంటే పలచగా అయితే బాగోదు చేపల పులుసు, చిక్కగా ఉండేదే బాగుండిద్ది. నాకు ఈరోజు ఇది చేస్తాను కానీ అసలు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇవాళ కొంచెం పని ఎక్కువైంది, బయట తిరగడం వల్ల. ఇందులో నేను కొత్తిమీర తీసుకురాలేదు. కొత్తిమీర లేకపోతే ఏదోలా అనిపించేసిద్ది అనమాట. అసలు మా ఆయన అయితే మరీ ఫీల్ అయిపోతాడు. ఆయన ఒంట్లో ఒక పార్ట్ పోయినట్టుగా ఫీల్ అవుతాడు అనమాట కొత్తిమీర లేకపోతే. ఇంకా సరేలే ఇక
ఇంకా ఉన్నాయి కదా అప్పుడు వండేటప్పుడు పర్ఫెక్ట్గా అంటే ఇది పర్ఫెక్ట్గా కొత్తిమీర ఒకటే తగ్గిద్ది. ఇంకా ఆ లోటు కూడా లేకుండా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వండినప్పుడు ఇక చెయ్యాలన్నమాట. ఇదిగోండి ఇదైతే నేను వేసుకున్నా. ఈ పచ్చివాసన అంతా పోయేదాకా మనమైతే వేపుకున్నాము. ఇదిగోండి కచ్చా పచ్చాగా ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే ఎక్కువ పట్టిన పేస్ట్ లాగా అది అసలు టేస్ట్ మారిపోయింది బాగోదన్నమాట. ఇప్పుడు ఇది వేగుతుండగానే ఇందులోనే పచ్చి మసాలా కూడా వేసేసుకుందాము. ఎందుకంటే రెండు కలిపి వేగిపోతాయి. మళ్ళీ దీనికి దానికి టైం తీసుకోవడం ఎందుకని ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే అండి ఇదైతే వేగుతుంది. పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. ఈలోపు అయితే ఫ్రెండ్స్ మీరైతే మన వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎప్పటి నుంచో చెప్తాం అనుకుంటున్నా అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు జానకి అని ఉన్నారు. ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతారనమాట. మీరేమో యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. నాకేమో రావట్లా చెప్పడం, కామెంట్స్లో చెప్పడం నాకు అసలు రావట్లేదు. నాది కూడా మా బాబు ఉన్నాడు కదండి జాన్సన్, వాడే మొత్తం సెట్ చేశాడు. మనకైతే జీరో నాలెడ్జ్ అనమాట. ఇంకా అందులో మనకి ఏమి తెలియదు. దయచేసి అయితే మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే టెక్ ఛానల్స్ ఉంటాయండి. అది మనం ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం అన్నీ ఉంటాయి చక్కగా టెక్ ఛానల్స్లో. ఒకసారి అయితే అందులోకి వెళ్ళి చూడండి. మా అబ్బాయి కూడా అందులో చూసి యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాడు. ఒకవేళ మీరు పెట్టిన తర్వాత ఇంకేదైనా చిన్న ఏమన్నా తెలియకపోతే అప్పుడు అడిగితే కనుక ఖచ్చితంగా చెప్తా. దయచేసి అయితే ఏమనుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు నా రెగ్యులర్ వీడియో చూసి రెగ్యులర్గా కామెంట్ చేస్తాను అనమాట. నువ్వు బాధపడి ఉంటావని నేను ఈ మాట చెప్తున్నా. నాకు కూడా కామెంట్స్ ద్వారా చెప్పడం అయితే రాదు, అంత టైప్ చేయడం. అందుకని దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనా? చేపలు ఈ సగం తీసుకున్నావా? సగం కన్నా కొంచెం తక్కువేనండి. సగం కన్నా ఇంకా తక్కువైంది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో పిల్లలు తింటారో తినరో. మనం తిన్నా ఒక 2 ముక్కలు తింటాం. పొద్దున్నకి ఉన్నది సరిపోయింది. వండిన బుడ్డిల్లమ్మ ఇది కూడా తప్పే. మీ అది వచ్చేసావా చిన్ని బాబుని ఒక్కడనే ముద్దు చేస్తున్నారు, పెద్ద బాబుని చేయట్లేదు. ఆడ అసలు దగ్గరకే రాడు. ఆడికి అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాడు పెద్దవాడు. ఇదిగో చూసారా పెద్దవాడు అయిపోయాడు కదా, అందుకని వాడికి ఇష్టం ఉండదు ముద్దులై పెట్టడం. ఇది నేను కొంచెం ఆడేంటంటే 3 రోజులు ఇంట్లో లేడు చిన్ని బాబు. ఈ 3 రోజులు ఇంట్లో లేడు. ఇంకా వచ్చిన తర్వాత వాడికంటే ఇల్లు గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు అనమాట. ఇంకా సదిరేసుకుంటున్నాడు. ఇవాళ అంతా అయితే మేము ఇంట్లో లేమండి, వేరే పనుల మీద తిరిగాము. ఇంకా అందుకని వాడు సదిరేసుకున్నాడు. వాడికి వెళ్ళి వీడిని హెల్ప్ చేయరంటే ఇక్కడ వచ్చి పొల్లాడుతున్నాడు. జోడే ఇంకా ఉంచావా? జోడే లేవు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టావు ఎట్లా. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగింది. ఇప్పుడైతే మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాము. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఇదైతే చక్కగా వేగిపోయింది. ఉప్పు వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి వేసాను అనమాట. చాలకపోతే అప్పుడు వేస్తాను అనమాట. పసుపు కారం కూడా వేసేసుకుంటున్నా. అలాగే ఇంకో విషయం చెప్పాలండి. ఏంటంటే ఒక కామెంట్ అయితే వస్తుంది, మీ హస్బెండ్ చర్చి పని కాక ఇంకా ఏం చేస్తారు అని చెప్పైతే మాకు వస్తుంది అనమాట. అసలు ఆ కామెంట్ ఎలా వస్తుందంటే ఆ ఛానల్లో కాకపోతే ఈ ఛానల్లో, ఈ ఛానల్లో కాకపోతే ఆ ఛానల్లో, ఇంకా ఆ కామెంట్కి రిప్లై తెలుసుకోకపోతే ఇంకేదో అయిపోద్ది అన్నట్టుగా అయితే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మీరు నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మీరు ఒకవేళ మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారేమో, మన పాత సబ్స్క్రైబర్లకి అయితే అందరికీ తెలుసు మేమైతే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తామండి. ప్రస్తుతానికైతే అది అయిపోయింది వర్క్. అన్నీ చేస్తాడు మా ఆయన. ఈ పని ఆ పని ఏం లేదండి, అన్ని వర్క్లు చేస్తాడు. ఏది ఉంటే అప్పుడు మామూలుగా అయితే అస్సలు మా ఆయన సొంతంగా బాగా ఇష్టపడి చేసేదైతే టైల్స్ వర్క్ అండి. ఇంకా కొర్రాలు ఇదివరకు అయితే ఇంకా ఆయన చేసేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, కొర్రాలు పెట్టి చేపించేసుకుంటున్నారు అనమాట. వీలైతే కుదిరితే కనుక ఎప్పుడైనా వీడియో అంట పెడతావా? కొంచెం ట్రై చేద్దాం. కొంచెం ఒకసారి పెడతాడులేండి. మా ఆయన ఏ పని చేయకపోతే మేము ఎలా బతుకుతామండి? ఏం తింటాము? మనకు యూట్యూబ్ మీద ఏమి లక్షలు రావట్లేదు.
ఏం తింటాము, కాకపోతే రెగ్యులర్గా మనకి కామెంట్ వస్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నా. టైల్స్ వర్క్ అయితే చేస్తారండి మా ఆయన. టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ ఇవి ఉంటాయి కదా, ఇక కుర్రాన్ని పెట్టుకొని టైల్స్ వర్క్ అయితే చేస్తారు. మామూలుగా అయితే మనం అది ఫ్లాట్లు అలా తీసుకొని ఇల్లు కట్టి సేల్ చేసేస్తాం. మన పాత వీడియోలో సంజు రాజులో ఉన్నాయి, ఒకసారి సంజుతో రాజులో వెళ్ళి మన పని వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ముందు వీడియోలు వెళ్ళి ఒకసారి అయితే మిమ్మల్ని చూడమని అయితే నేను సవ్యనయంగా మనవి చేసుకుంటున్నాను. ఓకే, పచ్చిమిర్చి చేద్దాం ఇప్పుడు. చిన్న ఘాట్లు నేను ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను పచ్చిమిర్చి, ఇంకా ఒక 3 అయితే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్ చేపల పులుసుకి. కానీ నువ్వు టైం 10 అవుతుంది. కానీ అంటే మరి ఏం చేస్తాం, అది వచ్చాడు. నువ్వు చేయి పెట్టద్దు చెప్తున్నా, కొత్త చింతలు ఇదేంటిది లోపలేదు ఉంది జనం. చీ తీసి జనం ఏమైంది ఇల్లు? నేను తిన్ను. నువ్వు తిన్నావన్నావుగా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు నాకు? ఏంటి ఇప్పుడే తినేస్తారు మొత్తం? ఇప్పుడే తినవలే, మరి రాత్రి తింటా కదా 3ంటికి అలాగా. 3ంటికి? ఇప్పుడు నైట్ టైం, ఇది పగలనుకున్నానండి. అదే నైట్ ఆకలి వేసినప్పుడు 3ంటికి అలా తింటా కదా. ఇది మరి ఇది ఫ్రై చేస్తావా? ఇది నీకు ఫ్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదైతే వేసేసుకున్నా. ఒక్కసారి అయితే నేను కలుపుకుంటున్నా. మీరైతే అనుకోవచ్చు ఏంటమ్మా తల్లి చేపలు వేసి వేడితో కలిపేస్తున్నామని. ఇదైతే రాయి ముక్కల్లా ఉన్నాయి. ఈ చేపలు అంత గట్టిగా ఉంటాయండి, నల్ల చిత్తలేదు బాగుంటాయి. ఇదిగోండి వచ్చాడు, ఏదో తెచ్చాడు ఇందులో వేయడానికి. వెయ్యి, ఇంకెందుకు కొంచెం వెయ్యి. అన్నంతా తీయ్యా, అంత కాదు కొంచెం కొంచెం, అంత వద్దు తల్లి. ఓకే, ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. ఇక ఏదో ఒకటి వేపించేసాను అనుకో అందులో. నువ్వు ఇంకేం వేయద్దు, చింతలు కొట్టేస్తాను నేను చెప్తున్నా. అది కొబ్బరి పొడి చింతల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది అటు ఇటు మసాలా కలిపాను కదా. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము, కింద నుంచి గరిటె పెట్టి. చేప తల నల్లగా ఉంది, కేక్ లేదు అనుకుంటా. ఇది అదేంటి, అది గీకేకే అలా ఉంది. అది అదే చేప బ్లాక్. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఉందో చూసారా? ఇక మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ కొంచెం ఉందో చూసారా? అది బ్లాక్ అనమాట. ఇది గీకిందే మొత్తం. ఇది చేపే బ్లాక్ అండి, నల్ల చిత్తడాయలు అంటారు మన విజయవాడ వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసా కదా, ఒక ఉడుకు వచ్చిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుంటా నేను. అసలు ఎంత మంచిగా నీట్గా కలర్ఫుల్గా ఉందో చూసారా? ఎక్సలెంట్గా వచ్చింది కూర, మాత్రం అదిరిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే నేను ఆ మాట ఈ మాట చెప్పుకుంటే అక్కడ దాకా తీసుకొచ్చా. ఒకసారి అయితే దయచేసి చూడండి. లైక్ చేయలేదేమో, చెయ్యకపోతే కనుక మన వీడియోని లైక్ చేయాలి. అందులో చేపలు ఇవి రావు, ఇవి ఓన్లీ అక్కడే అమ్ముతారు, బయట అక్కడికి రావు కదా. చింతపండు పులుసు కూడా చిక్కగా తీసుకుని అయితే వేసేస్తున్నారు ఇందులో. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది పులుసు. చక్కని చిక్కని చేపల పులుసు అన్నమాట. మధ్యలో కలుపుతున్నాం చేప ముక్కలు అసలు ఏం కట్ చేయకుండా. ఓకే అండి, ఇదైతే ఇంకొక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం. చిన్న జనం వచ్చింది ఏంటన్నా, ఆమె కూడా వేసింది వేసేపా. సరే, ఒక పావు గంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా అందులో వేయాల్సినవి అయితే ఏం లేదు, ఎందుకంటే చివరిగా కొత్తిమీర వేస్తాం, కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా అందులో వేయాల్సినవి ఏం లేవు. ఇప్పుడు ఈ మిగిలినది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కానీ ఖచ్చితంగా రేపు దేనికో దానికి నేను వాడేస్తాను. నేనైతే అసలు ఉంచను, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తాను అనమాట. చిరుబాబు గడ్డం లేదు. ఒకసారి అయితే అయిపోయి ఉంటుంది, పావు గంట పైన అయింది. ఒకసారి అయితే చూద్దాము. ఆహా,
స్మెల్ ఊరవతలకు వస్తుంది. ఇంకా ఒక్కసారి కలుపుదాము. ఓకే అండి, ఇదైతే అయిపోయింది. నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. పాపం టైం 11 అయిపోతుంది. మా ఆయన అయితే భోజనం చేయాలి. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఆయనకైతే నేను భోజనం పెట్టేస్తా. ఎందుకంటే చెప్పాను కదండి, కొంచెం ఇవాళ పని ఎక్కువైంది. మొత్తం తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 11 అయిపోయింది. ఇప్పుడైతే పెట్టుకొని తినేస్తాము. మీరు 11ంటికి కూడా చేపల కూర వండుకొని తినాలని అడగొద్దు. ఎందుకంటే పొద్దునుంచి పాపం ఆయన సరిగ్గా ఏం తినలేదు. ఇంకా బయట ఏమైనా కర్రీస్ పాయింట్ నుంచి తెచ్చినా కూడా ఆయన తినడు. ఇంకా వండాల్సింది ఖచ్చితంగా. ఒక ముద్ద తృప్తిగా తినేసి పడుకుంటాడు హాయిగా. ఓకేనా? ఇప్పుడైతే పదండి ఇక్కడ తినేద్దాం. అంటే సరిపోతాయి. తింటా ఉంటా పిల్లలు. సినిమా తర్వాత తింటా అంటున్నాను. ఏమేమంటావు నీకు? ఇలాంటి ముక్కలు ఇష్టంగా నీకు? పులుసు అయితే ఎక్సలెంట్గా కనపడుతుంది. టేస్ట్ అయితే మరి ఎలా ఉండిద్దో ఏంటో. చేప అయితే ఈ చేప అసలు పండుగప్ప కన్నా రుచిగా ఉండిద్దండి. నాకైతే ఈ చేప చాలా ఇష్టం. నల్ల చిత్రాలు అంటారు ఇక్కడ. కృష్ణా నదిలో దొరుకుతాయి. బయట కూడా దొరుకుతాయి, మనకు తెలియదు. కానీ ఇక్కడైతే ఇంకా చెరువుల్లో వాటిలో ఇవి చాలా తక్కువ. ఈ కృష్ణా నదిలో దొరికే ఈ నల్ల చిత్రాయి అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉండిద్ది. అసలు నోట్లో పెట్టుకొని తింటే అసలు వెన్న పూసలాగా కరిగిపోతూ ఉండిద్ది అన్నమాట. అంత రుచిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే ఇక టైం చాలా అవుతుంది. 11 అయిపోతుందండి దగ్గర. ఇంకా పిల్లలు అయితే ఇక మేము వచ్చేసరికి లేట్ అయితే ఎలాగో వంట చేసేసరికి అని చెప్పి పిల్లల్ని అయితే తినేయమంటే వాళ్ళు ఇక బయట టిఫిన్ అయితే తెచ్చుకొని తినేశారు. చేపల కూర అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడడానికి అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే తిని చూసి దీని టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటన్నది చెప్తాం. ఈ చేప అయితే అసలు ఇంకా పేరు పెట్టడానికి లేదు, మనం చెప్పవసరం లేదు కూడా మాటల్లో. అంత రుచిగా అయితే ఉంటుంది ఈ చేప. అన్నం ఎందుకమ్మా ఎంత పెట్టు? అయితే సూపర్ ఉంది. బాగుంది పులుసు. కొత్తిమీర కూడా ఉండుంటే ఈ పులుసుకి అదిరిపోయేదమ్మా. నేను అదే చెప్పబోతున్నా. ఒక్కటే కొత్తిమీర ఫ్లేవర్ ఒక్కటే దక్కింది అసలు పులుసులో. ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే అదిరిపోయేది కూర. చాతును మొత్తం తినేస్తుంది బాబు. తిన్నావు చేప? ఈ చేప చూడవసరంలా, తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ తీసేసుకుంటారు. రేటు కూడా మనం సాయంత్రం పూట వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ రేటుకి ఇచ్చడిగా తగ్గించి, లేకపోతే
ఎవరు అసలు చాలా రేటు చెప్తారు అంతకుముందు ఒకసారి వెళ్ళి కొనకుండా వస్తాం మనం అక్కడ రేటు పోయి ఇప్పుడు కాలిపోతుంది కదా. ఇలా పెడితే కొద్దిగా చల్లదు జనతిని లేదు సూపర్ ఉంది అసలు చేపల కూర అయితే అద్భుతం మహా అద్భుతం ఏంటి కాలిపోతుంది చేప. టేస్ట్ అయితే అద్దరిపోయింది. హ్యాపీదా ఈ కూర ఇలాంటి టైంలో కాదు కానీ నార్మల్గా మనం పగలుతున్నాం కదా కొంచెం కూర్చొని పీస్ఫుల్గా అలాంటప్పుడు తినాలి. అద్భుతంగా ఉంది ఆస్వాదిస్తా. ఇది యాక్చువల్గా ఈ పూట ఎలాగో తినలేమని తెలుసు, అయినా సరే కూర అనేది వండేయమన్నా ఈ చేపల పులుసు రేపుడికి ఇంకా చాలా రుచిగా ఉండింది. ఎలాగో రేపుడు ఇదే కూర అందుకని చెప్పి వండేసామండి. ఎలాగో కొంచెం తింటాం, మిగతాది అయితే రేపుడికి టేస్ట్ అదిరిపోతుంది. అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళకి ఇదైతే వీడియో. ఇంకా చాలా అలసిపోయాను, తినేసి అయితే పడుకోవడమే. ఇంకా ఇది వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.